గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక చిన్ని వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడికి వస్తారు. ఇక ఉషా టీచర్ బాలరాజు కూడా వస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న చిన్ని అయితే ఆంజనేయ స్వామికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎలాగైనా సరే మా అమ్మ నాన్న కలిసేలా చెయ్యి స్వామి అని చెప్పి చిన్ని అయితే ఆంజనేయ స్వామితో అంటూ ఉంటుంది. ఇక చిన్ని ఆ మాట కోరుకొని తనైతే లోపల గుడికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాలరాజుని చూసి కావేరి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే తన దారిని తాను వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న నీళ్లను చూసుకోకుండా కావేరి అయితే కాళ్ళు జారి పడిపోతుంది. ఇక అక్కడ బాలరాజు అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే కావేరి వచ్చి బాలరాజు దగ్గర పడిపోబోతూ ఉంటే కావేరిని బాలరాజు అయితే పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కావేరి అయితే విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే పడిపోకుండా తనని గట్టిగా పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. ఇక పైనుండి పూలు వచ్చి పడటంతో అది చూసి చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది. నేను దేవుడిని ఇలా కోరుకున్నానా లేదా అలా నెరవేర్చాడు, మా అమ్మ నాన్నని ఒకటి చేశాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా చిన్ని కోరిక నెరవేరినట్టుగా బాలరాజు కావేరి వాళ్ళిద్దరూ కూడా దగ్గరవుతారు. ఇక కావేరి అయితే బాలరాజుని తిట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండగా ఎదురుగా కావేరి అలాగే చిన్ని ఇటువైపుగా బాలరాజు అయితే కూర్చుంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీ కలిసి శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు. దాంతో అది చూసి చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది. ఇక బాలరాజు కూడా సంతోషిస్తాడు. ఇక కావేరి బాలరాజు అలాగే చిన్ని వాళ్ళైతే శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.